సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి దయాకర్ రావు. తొర్రూరు బీఆర్ఎస్ కౌన్సిలర్ల సన్మాన సభలో పాల్గొన్న మాజీ దయాకర్ రావు గత ప్రభుత్వంలో ప్రజల కోసం మంజూరు చేయించిన పనులను చేయకపోతే ఊరుకునేది లేదన్నారు. ప్రజలకు అవకాశం ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకునే బాధ్యత మీపై ఉంది. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను అడుక్కోవడం సరికాదని అన్నారు. డివైడర్ కంటే పాలెం రోడ్డు, సెంట్రల్ లైటింగ్, మినీ ట్యాంక్ బండ్, బైపాస్ హైవే రోడ్డు పనులను పూర్తి చేయాలని అన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి నేను శంకుస్థాపన చేసిన పనులను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రజలపై కక్ష సాధింపు చర్యలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లకు ఘనంగా సన్మానం చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక నేతలు ఉన్నారు. దాన్ని డబ్బు కట్టి తీసుకుందాం అనేది, ఎందుకంటే గవర్నమెంట్కి ఇబ్బంది ఉండదు. ఎండోమెంట్ ల్యాండ్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలంటే ఇబ్బంది. కోచ్ ఫ్యాక్టరీకి మీరు 200 ఎకరాలు కొని ఇచ్చినాం. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ఉన్నది, జనగాం కలెక్టర్ ఆఫీస్, అది ఎండోమెంట్ ల్యాండ్ తీసుకొని వాళ్ళ డబ్బులు కట్టించి కలెక్టర్ ఆఫీస్ కట్టి నామినల్ రేటు 1,00,000 2 లక్షలు ఇచ్చినా అయిపోతుంది. 5 ఎకరాలు స్థలం 5 లక్షలు ఇచ్చినా 50 లక్షలు కూడా కావు, మున్సిపాలిటీ నుంచి ఇవ్వచ్చు. మరి ఎందుకు కావాలని తీసుకుపోయి ఆ మడిపెల్లి రోడ్డు కడతానో నాకు అర్థమవుతుంది. అవసరమైతే మనం అంతా చందాలు వేసుకునైనా ఇక్కడ హాస్పిటల్ కట్ట ఆ ఎండోమెంట్ మనం ఇచ్చడానికి సిద్ధంగా ఉంది. నా స్నేహితులతో 50 లక్షలు ఇప్పిస్తాను, వాళ్ళు ముందుకు రావాలి. ఇది మీ పత్రికా మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి అక్కడ కట్టకుండా. ఇదివరకే తొర్రూరు అధ్వాన పరిస్థితి ఉన్నది, నేను ఏం చేయలేకపోయాను. తీసుకుపోయి ఏడగట్టారంటే ఎంఆర్ ఆఫీసు ఎక్కడ ఇది తూపతండ, పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉన్నదా లోపలి. అంటే ఇంత అధ్వానం ఉంది తొర్రూరు టౌన్. మన తొర్రూరు నుంచి ఎనికట్టేదాకా రోడ్డు కూడా గవర్నమెంట్ ల్యాండ్ లేదు. తీసుకపోయి ఏడగట్టారు, ఇప్పుడు దూరంగా కట్టారు. హాస్పిటల్ ఇప్పుడు దూరంగానే ఉన్నది, ఆర్టీఓ ఆఫీస్ దూరంగానే ఉన్నది, కోర్టు దూరంగానే ఉన్నది, సెంటర్లు ఉండాలి. ఇప్పుడు అందుకే ఎండోమెంట్ 5 ఎకరాలు తీసుకుంటే ఇక్కడ హాస్పిటల్ అద్భుతం. అందరం అనుకోలే, మనకు నాయకులు అందరం అనుకొని చేశాం. అంటే ఆఫీసులని ఇదివరకే తొర్రూరులో దూరంగా ఉన్నాయి, దాన్ని రోడ్ సైడ్ తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తే ఉన్న హాస్పిటల్ తీసుకుపోయి మళ్ళా ఎడగడతా అన్నది. నేను ప్రెస్ మీడియా వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దీన్ని హైలైట్ చేయాలి. అక్కడ టెండర్ అయింది. ఇప్పుడు దయచేసి ఇప్పటికైనా ఎండోమెంట్ దగ్గర తీసుకురండి. మనం మనిషింత చందాలు వేసుకోలేనా, కావాల్సిన డబ్బులు ఇచ్చేందుకు మనం సిద్ధంగా ఉన్నాం. నేను విమర్శించాలని కాదు, మనము నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మన 100 కోట్ల రూపాయలు నేను తొర్రూరు ఉపయోగించుకోవాలి. నేను అద్భుతంగా చేయాలనేది నా ఆలోచన. తొర్రూరు మున్సిపాలిటీ చేశాను, నేను ఆర్టీఓ ఇద్దాం. మీకు తెలుసు, మరిపడ కావాలని రెడ్డి ఇంకోటి కావాలని ఇంకోటి, ఎంత ప్రయత్నం చేసినా ఇదివరకు ఎట్టుండే తొర్రూరు రోజు ఎడిపోయేది, మరిపడపోయేది, మైపాదు మరిపడదు, సంత ఏడు ఉండేది, మరిపడదు. ఇవాళ తీసుకొచ్చి తొర్రూరులో ఆర్టీఓ డివిజన్ చేసి మొత్తం అందరినీ తీసుకొచ్చినట్టు ఏర్పాటు చేసినావా లేదా? దీన్ని మళ్ళా హాస్పిటల్ తీసుకుపోయి ఆడ కడితే ఎంత అధ్వానం ఉంటుందో ఒకసారి మనం అందరం కూడా రివ్యూ చేసుకోవాలి. సరే, ప్రజలు మనం ఓడగొట్టవచ్చు, ఏదో ఆశపడ్డారు, ఆ మాయ మాటలకు మోసపోయారు, అబద్ధాలకు చిత్రీకరించి తిప్పి వాళ్ళు ఇది చెప్తాను అది చెప్తాను. రేవంత్ రెడ్డి గారు ఇక నువ్వు మోసం చేశాక రాదు, ఆయన మోసం చేసి అధికారంకి వచ్చినాం. ఘోరం. ఇంకా మాయమాటలు ఇంకా చెప్పి ఏంటంటే గ్రామ సభలు, ఆ గ్రామ సభ ఇదివరకు ప్రజా దర్బారాలు పెట్టాం, ఇదివరకు ఇంకేదో పెట్టాం, ఇది ఇస్తాం అది ఇస్తాం అంటే గ్రామ సభలో నాకు అప్పురా మాఫీ కాలేదని అడగొద్దాను. గ్రామ సభలు ప్రజల సమస్యను తెలుసుకున్నందుకే గ్రామ సభ. దానికి నిబంధనలు పెట్టారు, మళ్ళా కొత్తగా అప్లికేషన్, ఇవన్నీ మోసమే.
లోకల్ బాడీ ఎన్నికల్లో ఏదో బయటకు తీసుకురావాలి అనేది ఇది ఒక దంద. రేవంత్ రెడ్డి గారి మాటలు నాకు తెలుసు. నేను ఎటుపోయిన మొన్న 3 రోజులు 4 రోజులు రావు, అంతకుముందు పోయింది 6 నెలల కింద తెలుసా. ఏంటి 40,000 కోట్లు తెస్తా అన్నాడు. మళ్ళీ పేపర్లో గుర్తున్నదా? దావసు పోయి ఒప్పందాలు చేసుకుని 40,000 కోట్లు అన్నాడు. ఒక్కటి రాలే. మళ్ళా ఇప్పుడు పోయి 1,70,000 అన్నిటి బోకస్. మెగా కృష్ణారెడ్డి ఎక్కడుంటాడా? హైదరాబాద్ ఇంటి పక్కన. ఇక్కడ ఒప్పందం చేసుకోవచ్చు కదా. ఎక్కడ చేసుకున్నాడు? దావస్ లో ఫోటోలు తీసుకున్నాడు. యాక్షన్. హైదరాబాద్ అంతా కుప్పైంది. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. కొనుగోలు రేటు ఆదాయం పడిపోయింది. ఐటీ కంపెనీలన్నీ వెళ్ళిపోయినాయి, ఫార్మసీ కంపెనీలన్నీ వెళ్ళిపోయినాయి. దూరం ఉన్నది హైదరాబాద్ పరిస్థితి. అవి సరిచేయక దావోస్ అని, సింగపూర్ అని, బోట్ అని, గీట్ అని తీసుకొస్తాడు. అన్ని బోట్ అనమాట. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు నీ మాయమాటలతోటి నీ జీవితంలో ఒక ముఖ్యమంత్రి అయినా, నువ్వు ముఖ్యమంత్రి కావాలి. మంత్రి కూడా అయ్యే నీ అర్హత లేదు, కానీ ముఖ్యమంత్రి అయినా ఇక బంద్ చేయి. ఇక అబద్ధాలు, దోపిడి మాటలు అన్ని బంద్ చేసి కొత్తగా సేవ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా అబద్ధం మాటలు చేసి ప్రయత్నం చేయొద్దు. పూర్తి నియోజకవర్గం మేము చేసిన డెవలప్మెంట్ ను కంటిన్యూ చేసే ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం దగ్గర నేను డిమాండ్ చేస్తున్నాం. గ్రామాలలో కూడా సమస్యలు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన నెరవేర్చే వరకు మనం పోరాటం చేయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను కౌన్సిలర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీ వార్డులలో ఏ పెండింగ్ ఉన్నాయో మీరు వదిలిపెట్టద్దు. ఏదో 3-4 కాదు, కొన్ని వార్డులలో మనకి ఇబ్బంది ఉన్నది. ఎంత చెప్పినా ఆ వార్డు నుంచి వస్తుంది. 1వ వార్డు నేను బాధ్యత తీసుకోమన్నా. ఎవరు 1వ వార్డు బాధ్యత తీసుకోమన్నా, మంది రాలేదు. 2వ వార్డు ఎవరిది? 10 ఉన్నారు లేదు. 4 ఉన్నారా? చాలా బ్యూటిఫుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనం అందరం కూడా ఆలోచించవలసింది ఏంటంటే, మనం వార్డులలో ఏం చేశాం, ప్రజల మన్నలను పొందామా లేదా, సేవ చేసినామా అనేది అది శాశ్వతంగా మనకు నిలిచిపోతుంది. ప్రజలు గెలిపిస్తున్నప్పుడప్పుడు ఓడగొడుతూనే ఉంటారు, కానీ ఫలానా కౌన్సిలర్ ఉన్నప్పుడు ఈ పని అయింది అని చెప్పుకునే తీరుగా మనం ఉండాలి. మా ఫాదర్ను సర్పంచ్గా చేశాడు. సర్పంచ్గా చేసినప్పుడు ఆయన దిగిపోయినాక కూడా సర్పంచ్ గారు ఉన్నప్పుడే, జగన్నాథరావు గారు ఉన్నప్పుడే శ్మశానం వాటి కట్టిండు, సబ్ స్టేషన్ కట్టిండు, ఊరుకు రోడ్డు చేసిండు అని చెప్పుకునేది. అంటే ఆయన చనిపోయినాక కూడా మీరు చాలా విషయాలు కూడా చెప్పుకునేది. రేపు కౌన్సిలర్లు కూడా మీ కొడుకులు కావచ్చు, మీ బిడ్డలు కావచ్చు, రేపు మనవళ్ళు మనవరాలు కూడా అలా మా తాతలు ఈ వాటిలో ఇది చేసింది అనేది చెప్పుకునే తీరు, అది మనం కృతజ్ఞత ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అది అవసరం. మన మనోభావాలు కూడా చాలా ప్రజలు చెప్పుకుంటారు. మనం దిగిపోవడం నంత మాత్రాన బాధపడవలసిన పని లేదు. మనం తొర్రూరు టౌన్ ఎవరు చేయనన్ని పనులు చేశాం మీ హయాంలో. ఒకటి మీ కౌన్సిలర్స్ సరే, కొంతమంది మోసం చేస్తే చేయొచ్చు. ఆ మోసం చేసినప్పుడు ఆ భగవంతులే చూస్తారు, ఏదో రూపంగా చూస్తారు వాళ్ళు. కానీ టౌన్ ను మనం తీర్చిదిద్దినాం. రాష్ట్రంలో పట్టిన తొర్రూరు టౌన్ ను ఒక ఆదర్శ టౌన్ గా తీర్చిదిద్దాం. నేను కొత్తగీడ ఎమ్మెల్యే అయినప్పుడు తొర్రూరు టౌన్ చూసి నేను బాధపడేది. నేను వర్ధనపేట్ల ఎమ్మెల్యేగా చేసినప్పుడు దాన్ని ఒక ప్రణాళిక బద్ధంగా తయారు చేశాను. నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఆ పోలీస్ స్టేషన్ ఊళ్ళో ఉండేది, వర్ధనపేట ఊళ్ళో ఉండేది. ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఊళ్ళోనే ఉండేది. నేను ఎందుకో
ఆ పోలీస్ స్టేషన్ లోపల ఉన్నది, వర్ధనపేట ఎంఆర్ ఆఫీస్ కూడా లోపల ఉన్నదని రోడ్ సైడ్ నా సొంత డబ్బులతో కొని పోలీస్ స్టేషన్ రోడ్ సైడ్ తీసుకొచ్చి ఎంఆర్ ఆఫీస్ రోడ్ సైడ్ కూడా తీసుకొచ్చాం. అంటే మెయిన్ రోడ్కు ఉండాలి, కానీ తొర్రూరుకు వచ్చినప్పుడు బాధపడ్డది. ఆ తొర్రూరు ఊళ్ళోకి వెళ్ళి పోతా అంటే నాకు ఫోన్లు చేసేది, నేను ఎప్పటికీ అంటనే ఉంటాయి, సార్ మీరు తొర్రూరు ఎమ్మెల్యే, అన్ని కథలు ఉన్నాయి, తొర్రూరుకి వెళ్ళి పోదాలంటే ఏర్పడుతుంది అనేది తొర్రూరుకి వెళ్ళి ఫోన్ చేసి. కానీ ఇప్పుడు తర్వాత మళ్ళా నేను ఫోన్ చేసిన నాకు ఇంకా తృప్తి లేదు. పాలకేంద్రం దాకా సెంట్రల్ లైటింగ్ మంజూరు అయినది, దాన్ని పక్కకు పెట్టింది. డ్రైనేజ్ కూడా మొన్న ఏదో చేసుకుంటూ వచ్చింది. ఇంకా చేయవలసినవి ఉన్నాయి, ఇంకా 100 కోట్ల రూపాయల దాకా పనులు ఉన్నాయి. ట్యాంక్ బండ్ అగ్ని ఆపింది. ఇంత ముందు జడ్పీటీసీ సీఎం చెప్పినట్టు నేను అరిపురాలకు డబల్ రోడ్డు మంజూరు చేశాను. చాలా మంది ఇక్కడ నుంచి ఇల్లు పోతే సార్ ఇబ్బంది పడుతుందని మణిరాజు వాళ్ళు వీళ్ళకి చెప్పారు. అసలుప్పుడు అది కూడా నేను ప్రపోజ్ చేసిన, ఏది ఆ ట్యాంక్ బండ్ తీసుకెళ్ళి కట్ట, అదే తిరిగా కంకాపలం డబల్ రోడ్, అది సెంట్రల్ లైటింగ్, అది పెండింగే ఉన్నది. అంటే ఎన్ని పెండింగే ఉన్నాయి, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారో నాకు అర్థమవుతుంది. మున్సిపాలిటీ ఆఫీసు లోపట్టుకున్నది రోడ్ సైడ్ కావాలని గెస్ట్ హౌస్ పక్క మరి వెనుక స్థలంలో టెండర్ కూడా అయింది, దాన్ని అట్టి పెండింగ్ పెట్టి అన్ని పెండింగ్ ఉన్నాయి. ఇది నేను స్పెషల్ ఫండ్ తీసుకొచ్చి మార్కెట్ ఆఫీస్ కట్టాం, ఇది మార్కెట్. కానీ మళ్ళా అదనంగా 2 కోట్లు మంజూరు ఇచ్చినాయి, అన్నిటికి ఇచ్చినట్టు. మళ్ళా కేటీఆర్ మనకు 2 కోట్లు ఇస్తే దాన్ని డెవలప్మెంట్ చేసినందుకు మీద ఏసీ గదులు అవి పెట్టినాం, అది పెండింగ్ ఉన్నదా? కూరగాయల మార్కెట్ పెండింగ్ లో, ఎందుకంటే ఫిష్ కానీ మటన్ కానీ చికెన్ కానీ అన్ని ఒకటి ఏసీ కట్టాలని మీద ఏసీ పెడితే అది కూడా పెండింగే ఉన్నది. టెండర్ మొత్తం అన్ని పెండింగే పెట్టాం. అంటే మనం ఒక విజన్ తో చేశాం. అప్పుడు వారానికి ఒక్కసారి నీళ్లు వస్తే రోజు నీళ్లు రావాలని అది అద్భుతంగా తయారు చేసి నీళ్లు తీసుకొచ్చి మళ్ళా రేపు రాబోయే రోజుల్లో తొర్రూరు టౌన్ ఇంకా డెవలప్మెంట్ అవుతుందని అదనంగా అమృత స్కీమ్ కింద 25 కోట్ల 35 కోట్ల 27 కోట్లతో టెండర్ పెట్టి ఆ కాంట్రాక్టర్ను 1 year సతాయించింది. ఆఖరికి మన వాళ్ళు ధర్నా చేస్తామని కౌన్సిలర్స్ అన్న వరకు అప్పుడు మళ్ళా స్టార్ట్ చేసింది. ఆ కాంట్రాక్టర్ కూడా నాకు ఫోన్ చేసింది. అంటే ఇంత గోస పెట్టింది. ఇచ్చిన ఎండోమెంట్ వాళ్ళు కాన్సెప్ట్ ఇచ్చింది, మాకేదో రేట్ రిస్క్ తీసుకొని ప్రపోజల్ చేసి గవర్నమెంట్ అప్రూవల్ కూడా అయింది. వాళ్ళకి ఏదో ఒక రేట్ ఇవ్వాలి. ఆ రేటు